నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హీరో శివాజీ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కూడా తను సీఎం అవ్వలేడని చెప్పేసి మరి హీరో శివాజీ అయితే వ్యాఖ్యానించారు. మరి వీటి మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు మొన్న శివాజీ గారు. అట్లనే చూస్తే ఒక ఇంటర్వ్యూలో అసలు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు సీఎం అవ్వలేరు అని చెప్పేసి హీరో శివాజీ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ ఒక పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నారు, ఒక పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు. ప్రజలకి ఎంత నష్టం చేస్తున్నారు, ఎంత ద్రోహం చేస్తున్నారు అనేది వీళ్ళెవరికి ఉండదు. మా ఓడు సీట్లో ఉండాలి అంతే. అది మెయిన్ వాళ్ళకి. అమరావతి గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి మనం నిన్న ఒక వీడియో చేసినాం. అమరావతి అంటేనే ప్రజలను దోచుకునే చట్టం అది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం 5 సంవత్సరాల టర్మ్లో 3,34,000 కోట్ల అప్పు తెస్తే ఈయన 2 ఏళ్లలో దాన్ని బీట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేసిండో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అది చేస్తున్నాడు. అది వాళ్ళకి కనిపించట్లే. ఆయన చేసినప్పుడేమో అల్లాడిపోయినారు, గగ్గోలు పెట్టేసినారు. అది చంద్రబాబు నాయుడు చేస్తే ఏమంటలేదు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళకేం కనిపించదు. అమరావతిలో మొన్న ఆయన చెప్తున్నాడు, చండీగఢ్, నయా రాయ్పూర్ సిటీల గురించి చెప్తూ అమరావతి అనేది 100 సంవత్సరాల తర్వాత అవసరమయ్యే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు అన్నాడు. అసలు అమరావతి రాజధానిగా ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది కాదు. దానికి ఎందుకన్నాడంటే, అట్లా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే, నేషనల్ హైవే 8 లైన్స్ ఉంటుంది కదా, 6 లైన్స్ మాక్సిమం 8 లైన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు 20 లైన్స్ ఇది అమరావతిలో చేస్తున్నారు. అవును సార్. అంటే నెక్స్ట్ తరాలు బాగుండాలి అని 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత దానికోసం వేస్తున్నా అంటున్నాడు. అసలు 100 సంవత్సరాల తర్వాత అంత ట్రాఫిక్ ఉంటుందో లేదా ఎవడు చెప్పొచ్చినప్పుడు ఎవడు గ్యారంటీ ఇస్తాడు? దేశ జనాభా పెరుగుతుంది. అవునమ్మా, జనాలు అమరావతి క్యాపిటల్ గా స్వీకరిస్తారా లేదా, ఇష్టపడతారా లేదా చెప్పలేం కదా. ఎట్లా చెప్తావు నువ్వు? ఇంకా అక్కడ ఈ రోజున పట్టు అని 10 కార్లు 100 బైకులు పోవాడ. ఆడ సింగిల్ లైన్ రోడ్ చాలు. నువ్వు 100 సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ ఈ రోజున నువ్వు రోడ్లు వేస్తున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశము? అంటే ఇప్పుడు ఈ రోజే ఖర్చు పెట్టేసేయాలా, ఈ రోజునే అందులో కమిషన్లు మింగేయాలా, ఈ రోజునే అందులో అవినీతి చేసేయాలా? సార్ అట్లా అనుకోవాలి సార్. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పటి నుంచో నిజాంల ప్రభుత్వం నుంచి ఉంది కాబట్టి ఇక్కడ అంతా కొంత డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పటికీ కొన్ని చోట్ల చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి ఇబ్బంది రావద్దని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేశారనుకోవచ్చు కదా సార్. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు చేసే పని తప్పే అన్నట్టు ఎట్లా మాట్లాడతారు సార్? మీరు శివాజీ ఒకటే అమ్మా. సరే, అట్లెట్లా అవుతుంది సార్? అట్లెట్లా? రెండు విషయాలు ఉన్నాయమ్మా. వచ్చే 100 సంవత్సరాల కోసం ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత వెడల్పు రోడ్డు కోసం జాగా వదలటం ఒకటైతే, సపోజ్ 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత రోడ్డు ఖాళీ వదిలిపెట్టచ్చు. అంత రోడ్డు వేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నారు. నేషనల్ హైవేకి 1 కిలోమీటర్కి 11 కోట్లు అయితే వీళ్ళు 80 కోట్లు ఇస్తున్నారు. ఏందయ్యా అంటే, నేషనల్ హైవేకి 10 ఇంతలు పెద్దగా ఉంటుంది ఈ రోడ్డు అంటున్నారు. నేషనల్ హైవే ట్రాఫికే ఇప్పుడున్న రోడ్డుకి దానికి సరిపడా ట్రాఫిక్ లేదు నేషనల్ హైవేలో. దానికి 10 ఇంతల రోడ్డు ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? అది కూడా ఎక్కడ వేస్తున్నావు? అమరావతిలో సంవత్సరం వరదలు వస్తాయి. సంవత్సరం కొట్టుకుపోతుంది. సంవత్సరం కొట్టుకుపోతే మళ్ళీ సంవత్సరం రోడ్డు వేయాల. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ గత 2 సంవత్సరాలుగా? నీళ్లు తోడటము, కంపలు కొట్టడం, ఇదే కదా వీళ్ళు చేసింది. దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు నాకు తెలిసి, నీళ్లు తోడటానికి, కంపల్ డిఫారెస్టేషన్ అండ్ ఈ నీళ్లు తోడటానికి. బిల్డింగ్ల పని ఇంతవరకు స్టార్ట్ కాలేదు. రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. ఏందయ్యా అంటే 100 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో ఇది. మొన్న ఎవరో చెప్పారు, భూమధ్య రేఖ అమరావతి నుంచి పోతుంది అని అన్నాడట. నేనైతే చూడలేదు, కానీ సోషల్ మీడియాలో చాలా నడుస్తుంది. అమరావతి భూమధ్య రేఖ నుంచి వెళ్తుంది కాబట్టి పెట్రోల్ ఖర్చు తక్కువ అవుతుంది అంట. భారతదేశాన్నే భూమధ్య రేఖ టచ్ కాదమ్మా.
భూమధ్య రేఖ భారత్లో ఉన్న సదర్న్ మోస్ట్ టిప్ కంటే కూడా ఇంకా 1000 కిలోమీటర్ల కిందకు ఉంటుంది. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరం, కన్యాకుమారి కంటే కూడా ఇంకా 1000 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఏది? భూమధ్య రేఖ. కన్యాకుమారి అంటే తమిళనాడు, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా, అందులో అమరావతి, గుంటూరు జిల్లా, అక్కడ దాకా రావాలంటే దాదాపు 2500 కిలోమీటర్ల దూరం ఉన్న ఈక్వేటర్ ఇలా అమరావతికి వెళ్ళిపోతుందని చెప్పినాడు ఆయన. మరి ఆయన అనో లేదు తెలియదు కానీ సోషల్ మీడియాలో నడుస్తుంది, ఆయన అన్నే ఉంటాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి హైపింగ్ ఇచ్చుకోవడమే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రజలకి చెప్పుకోలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన చేసిన మంచి చెప్పుకోలేకపోయినాడు, వీళ్ళు చేసే అవినీతి చెప్పుకోలేకపోయినాడు. నేను గత 3-4 సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను, ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వాలు ప్రజలందరినీ దోచుకునే చట్టం, అది ప్రజలందరినీ మోసం చేసి కొంతమంది కట్టిపెట్టే చట్టం అని. సో అది కనుక ప్రజల్లో కనుక చైతన్యం వస్తే మనం ఒక పోస్టర్ ఇంటింటి మీద అంటించమని చెప్తున్నాం. ఇంటింటి మీద పోస్టర్ అంటించి ప్రజలందరూ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద సిబిఐ విచారణ చేయండి, ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఆ లాభాలు ప్రభుత్వానికి వచ్చి తద్వారా ప్రజలకు వచ్చేది లక్షలాది కోట్లు ప్రభుత్వానికి వచ్చేది, మా పిల్లలకు వచ్చేది. అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం తీసుకొచ్చిన చట్టం అని సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తే సిబిఐ ఎంక్వైరీ ఏం చేస్తుంది, ఎవరెవరు కొన్నారు ఈ భూములు అని తీయమంటుంది. ఆ పేర్లన్నీ బయటకు వస్తాయి. ఎవరు భూములు కొన్నారు, ఎంత కొన్నారు, ఇప్పుడు దాని విలువ ఎంత, ఇదే గవర్నమెంట్ కొంటే ఈ లాభం అంతా గవర్నమెంట్కి పోయేది కదా, అవినీతి కోసం తీసుకొచ్చిన చట్టం అని తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా గెలవరా కాదు, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉంటారా లేదా ఆలోచించుకోమని శివాజీని. అంటే ఇప్పుడు ఎందుకు శివాజీ గారు సడన్ గా రాజకీయాల మీద పడ్డారు? మొన్న చూస్తేనేమో అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ మీద పడ్డారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ లడ్డు గురించి మాట్లాడలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అంటే ఏ రకంగా అంటే చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ అసలు శివాజీ అనే వ్యక్తి ఒక యాక్టర్, రాష్ట్రంలో అసలు శాంతి భద్రతల మీద ఇంతవరకు మాట్లాడింది లేదు. ఇన్ని జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందని మాట్లాడకుండా నేను రాజధాని రైతులకి వాళ్ళ కోసం మాట్లాడతాను, అండ్ జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడతాను, సిడి అంటే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళ గురించి నేను ప్రధాని మోదీతో మాట్లాడతాను. అసలు ఫస్ట్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఇప్పటివరకు లోకేష్ గారు ఎంతమందికి భూమి ఇచ్చారు, దాని గురించి అసలు దానివల్ల నిజంగా ప్రయోజనాలు ఉన్నాయా, కంపెనీస్ వచ్చినాయా లేవా, ఎంతమంది నిరుద్యోగ సమస్య తీర్చేసింది, ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఆయన అమరావతి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందమ్మా, దీనికోసం ఉంది అసలు. ఏమో మరి ఆయన ఏమైనా భూములు కొన్నాడో ఏమో మనకైతే తెలియదు, అక్కడ ఏమైనా భూములు కొన్నాడో. ఎందుకంటే ఆ మధ్యలో ఒక మాట అన్నాడు ఆయన, నాకు పాస్ పుస్తకాలే 5 నెలల దాకా రాలేదు అది ఇది అని అన్నాడు. సో ఆయన ఏమైనా భూములు కొన్నాడేమో, మరి ఆయనకి ఏం బాధ నాకైతే అర్థం కావట్లేదు. కానీ అమరావతి మీద ఆయన తీవ్రమైన ఫోకస్ పెట్టినాడు. అమరావతి అనేది ప్రజలందరినీ దోచుకునే చట్టం అని తెలిసినా కానీ అది బయటికి ప్రజలకు చెప్పట్లేదు. 5 కోట్ల మందికి రావాల్సిన ఆదాయం 29,000 మందికి పంచిపెట్టమని తీసుకొచ్చిన చట్టాన్ని వీళ్ళందరూ సమర్థిస్తూ రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ కావాలి కాబట్టి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 2వ విడత 3వ విడత భూములు ఇవ్వాలని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి ముఖ్యమంత్రి కాదనే శివాజీ ప్రజలందరూ తిరగబడి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం మీద సిబిఐ విచారణ కావాలని ఇంటింటికి ఇటువంటి పోస్టర్లు పెడితే, ఇంటి మీద ఇటువంటి పోస్టర్ పెడితే ప్రతి ఇంటి మీద ఫ్లెక్సీలు కానీ రాష్ట్రం అంతటా ఇటువంటి పోస్టర్లు పెడితే ఏముంది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇంటింటి మీద ఇటువంటి పోస్టర్లు బయటకు వచ్చినాయో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, కేంద్రానికి నివేదిక ఇస్తుంది. నిఘా వర్గాలు అంటే చూసాం పవన్ కళ్యాణ్, నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక ఇస్తుంది. నివేదిక ఇచ్చి ఏంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇంటి ముందర అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టము మా బిడ్డలకి రావాల్సిన ఆస్తులు దోచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పంచిపెట్టే చట్టం అంట, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోసము అందరూ ఇంటి ముందర ఇటువంటి పోస్టర్లు పెట్టినారని వెళ్తే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. పోస్టర్ ఎక్కడ కావాలి అంటే DICSOOCHI@gmail.com పంపిస్తే మేము పోస్టర్ పంపిస్తాము. సిబిఐకి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రావాల్సిన లెటర్ కూడా పంపిస్తాము. ఇది కనుక ప్రజల్లో ఉధృతంగా వెళ్తే
వచ్చే ఎన్నికల్లో కానీ ఇకపైన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలవడనే శివాజీ గారు ఇది గనక ప్రజల్లోకి వెళ్తే ఉధృతంగా జరిగితే మీకు మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు పెట్టేసే పరిస్థితి రావచ్చు. సో శివాజీ గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి ఎన్నికలు గెలుస్తారా లేదా అని ఆలోచించే బదులు ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడా, టీడీపీ కొనసాగుతుందా, ప్రజలు ఈడ్చి తన్ని బయటికి పంపిస్తారా అనే అంశం మీద శివాజీ ఆలోచించుకోవాలి. ఎందుకు మరి ఇప్పుడు అంటే కావాలని ఇప్పుడు ఏది లేదు అంటే కల్తీ లడ్డు, బిఆర్ నాయుడు ఇలా ఇవన్నీ అవుతున్నాయి కదా సార్, మళ్ళీ వీటి మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ క్యారెక్టర్ మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారా ఏంటి అంటారు? లేకపోతే ఎమ్మెల్సీలు ఒకటి ఇస్తున్నారమ్మా ఈ మధ్య, ఎమ్మెల్సీ ఇచ్చే దాంట్లో ఏమన్నా కన్నేసాడేమో, ఎమ్మెల్సీ పదవి మీద ఏమన్నా కన్నేసి ఏముంది ఇటువంటి మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడతాడు, ఇదేదో బాగానే మాట్లాడుతున్నాడు కదా, ఇంకో పదవి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే అతను చెప్పి నిన్న మొన్న వీడియోలో మనం చూసుకున్నట్టయితే రాజకీయాలు వద్దనుకొని నాదేదో నేను ఉంటున్నా, మళ్ళీ నన్ను గెలకొద్దు అని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను కదా సార్. అంటే రాజకీయాల్లోకి వస్తా అంటే ఆయన అంత పెద్ద అంటే మోదీ గారి కన్నా పెద్ద స్థాయిలో ఉన్నారా, అసలు ఆయనకి నిజంగా అంత ఉందంటారా? అంటే నాకు తెలియదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు ఏం లేదమ్మా, ఆయన ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది, కంచు మోగినట్టు కనకమ్మ మోగురా అని. సో ఎంటీ వెదల్స్ మేక్ మచ్ సౌండ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. సో ఏమీ లేనివాడే ఎగిరెగిరి పడతాడని ఒక సామెత ఉంది. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగమానికి ఉంటుందంట, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట. సో ఈయన ఎగిరెగిరి పడుతున్నాడంటే అటెన్షన్ గ్రాబింగ్ ఒకటి, నేను చంద్రబాబు నాయుడు దృష్టిలో పడి తన పదవి కోసమో లేకపోతే అమరావతిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసాడేమో, అది పెరగట్లేదు అనే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. తలాతో కాలేదు. చండీగఢ్ ది బెస్ట్ ప్లాన్డ్ సిటీ అని మా చిన్నప్పుడు చెప్పేవారు. చండీగఢ్ వర్షం పడ్డ తర్వాత మీకు 5 నిమిషాలకు ఒక చుక్క నీరు రోడ్డు మీద ఉన్నదంట, బెస్ట్ ప్లాన్డ్ సిటీ అనేవారు అప్పుడు. అది ఎవరు జర్మన్ ఇంజనీర్ ఎవరు డిజైన్ చేస్తారు దాన్ని. దాని తర్వాత ఈ మధ్యలో వస్తుంది ఏంటంటే కటక్, భువనేశ్వర్, కటక్ వస్తుంది ఈ మధ్య చండీగఢ్ తర్వాత. అటువంటి సిటీలను పట్టుకొని ఈయన వేస్ట్ సిటీ అంటున్నాడు. అమరావతిలో ఏముంది, ఏమీ లేదు. అమరావతిలో దోచుకోవడం కోసము వాళ్ళందరూ ఏకమై దోచుకోవడం కోసం తీసుకొచ్చిన రాజధాని అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బాధతో ఉండే రాష్ట్రం విడిపోతుందని. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో మాత్రం మెరుపు ఉంది. ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతుంది, ఓకే, ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కావాలి, కేంద్ర ప్రభుత్వం దానికోసం 5 లక్షల కోట్ల నిధులు ఇవ్వాలి అన్నాడు. 5 లక్షల కోట్ల నిధులు ఆయన బ్రెయిన్లో అప్పటి నుంచి ఉన్నది. ఆయన లెటర్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకి శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేస్తే మొట్టమొదటి లెటర్ ఇచ్చింది ఎవరు? విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని కట్టాలి, కొత్త రాజధానికి 5 లక్షల కోట్లు కావాలి, అందులో మనం మింగేయచ్చు అని వీళ్ళు రాష్ట్ర విభజనకు కూడా వీళ్ళే లెటర్ ఇచ్చినారు. ఎందుకని? ఈ 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసం. సో రాష్ట్ర విభజన వెనకాల కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది. రాష్ట్ర విభజన అయితే కొత్త రాజధాని కావాలి, కొత్త రాజధాని కావాలంటే 5 లక్షల కోట్లు కావాలి, 5 లక్షల కోట్లు మనం మింగిద్దాం, అందుకోసమే రాష్ట్ర విభజనకి లెటర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో ఇన్ని ఉన్నాయి, అయితే ఇన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి. వీళ్ళదంతా ప్రజల కోసం. ఏదో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు ఏమి 108 తీసుకురావాలా, ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ఇస్తే అందరు ఇంజనీర్లు అవుతారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఆరోగ్యశ్రీ తీసుకురావాలా, సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి ఏమో నాడు నేడులో స్కూల్ బాగు చేయాలా, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలా, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆ ఇంగ్లీష్ చదివిన పిల్లల్ని ఐక్యరాజ్య సమితి వేదికల మీద మాట్లాడిస్తే ఆయా గ్రామంలో మా ఇంత బాగా చదువుకుంటే మా పిల్లలు విదేశాలకు వెళ్ళి ప్రసంగాలు చేసే అవకాశం వస్తుందని దాంతో ఇన్స్పైర్ అయ్యి అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివిస్తే ఆ డబ్బులు వాళ్ళకి మిగులుతాయి. కూలి పనికి పంపిస్తారు. పేద పిల్లలు ఏం చేస్తారు, పేదోళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని చదివించే స్తోమత లేనోళ్ళు కూలి పనికి పంపిస్తారు పిల్లల్ని. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, నువ్వు కూలి పనికి పంపించకమ్మా, ఆయన కూలి మీద ఎంత సంపాదిస్తాడు ఆ డబ్బులు నేను ఇస్తాను, ఆయన స్కూల్కి పంపి అని అమ్మఒడి తీసుకొచ్చినాడు. అమ్మఒడి ఎందుకు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి? ఒక ఇంటికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటమ్మా ఈ పిల్లలు ఎంతమంది అంటే పిల్లలు 2 అని చెప్పింది. ఏం చదువుతున్నారా అంటే కూలికి పోయినారని చెప్పింది. కూలికి ఏంటమ్మా పోవడము,
స్కూల్ కదా వెళ్ళాలి అంటే మరి మాకు డబ్బులు లేవు ఎట్లా సంపాదిస్తారంటే ఎంత సంపాదిస్తాడు అంటే ఇంత సంపాదిస్తాడు. సరే ఆ డబ్బులు నేను ఇస్తాను స్కూల్కి పంపి అని అట్లా వచ్చింది. అమ్మఒడి పథకం ఎట్లా వచ్చిందంటే మాకు తినడానికి తిండి లేదు, వాడు కూలినాలు చేసుకుని సంపాదించుకొస్తే మాకు ఇల్లు గడుస్తుంది కాబట్టి వాడిని కూలికి పంపిస్తున్నా అంటే వాడు సంపాదించే కూలి డబ్బులు నేను నీకు ఇస్తాను, ఆయన స్కూల్కి పంపించు అన్నది జగన్మోహన్ రెడ్డి విజన్. అటువంటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు ఎలా చూద్దాం సార్ అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా కొంతమందిని శివాజీ గారు ఏమన్నారంటే పెయిడ్ ఆర్టిస్టులు పేటిఎం బ్యాచ్. అందుకనే నేను బ్యాలెన్స్ ఎందుకు కోల్పోయినా అంటే ఏరా ఒరే పెయిడ్ ఆర్టిస్టులు, నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ, నువ్వు చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్ట్వి. చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి నీకు అందరూ పచ్చకామలోకి లోకమంతా పచ్చగానే కనపడతట్టు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి అందరూ అట్లా కనపడతారు. నిన్న ఏరా ఊరే అన్నాడు కాబట్టి నేను కూడా ఏరా ఊరే అనాల్సి వచ్చింది అది. సో వీళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్లో అంటే నైపుణ్యంలో కానీ పెర్ఫార్మెన్స్లో జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు బీట్ చేయలేరు. రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు స్వతహాగా ప్రజలకి మేలు చెయ్యాలనే మనస్తత్వం కలిగిన ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే ప్రజలకి సేవ చేయాలని ఉంది. ఎన్టీ రామారావు దగ్గర కూడా కనబడింది అది. కానీ చంద్రబాబు నాయుడు ఎంతసేపు దోపిడీ ఆల్వి నమ్మాలా, వాటితో మాట్లాడుకోవాలా, ఏపీ స్కూటర్స్ అమ్మాలా, నిజాం షుగర్స్ అమ్మాలా, అట్లా ప్రైవేట్ సెక్టర్ అన్ని అమ్మేసేయాలా. పోలవరం ఎత్తు తగ్గించడానికి అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసిన పంపిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడగొట్టాలని తీర్మానం చేసిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ వినాశకారి, ఆయన విజనరీ అంటారేంటి? చంద్రబాబు నాయుడు విజనరీ కానే కాదు, వినాశకారి, విషపూరితమైన వినాశకారి. మరి ఇన్ని దఫాలుగా ఎట్లా గెలుస్తున్నారు సార్? ఇప్పుడు విజనరీ కాదు వినాశకారి అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలు నిజంగా ఒకవేళ ఆయనలో అంత నెగిటివిటీ చూస్తే అసలు ఆయనని మళ్ళీ ఇంకొకసారి ఎంచుకునే వాళ్ళు కాదు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గెలిచిన 1995లో. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన దింపేసి సీఎం అయినాడు. ఆ తర్వాత వేరే పార్టీలతో జతగట్టి ఆయన సెకండ్ టర్మ్ ఎన్నికైనాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి మళ్ళీ కాంగ్రెసే వచ్చింది. కానీ కాంగ్రెస్ చేసిన అతి ఘోరమైన తప్పు ఏంటి? రాష్ట్ర విభజన. అందుకోసం అని చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లోనే నచ్చలేదు చంద్రబాబు నాయుడు, వీడు అన్ని అమ్మేస్తాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టలేమని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేసి ప్లస్ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చినారు. ప్రజలేం ఓటేలేమన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకోరు. మరి అంతా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లనే చూసుకున్నట్టయితే చాలా ఇసుక మాఫియా జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అండ్ ఎన్నో అంటే ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారంటే నమ్మారు. ఇన్ని శాంతి భద్రతకి లోటుపాటు జరిగిందని అంటే ఇన్ని నమ్మారు కదా సార్. అదే దుష్ప్రచారాలే కదా. మరి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేశారమ్మా 2024 ఎలక్షన్ లో, నేను ఇది చేశాను, ఇది నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు. నచ్చలేదు కాబట్టి ఓటేయలేదు. మరి చంద్రబాబు నాయుడు అది చెప్పలేదు. నేను అది చేశాను, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, కంపేర్ చేసుకుంటే ఓటేయమని అడగలేదు. జగన్మోహన్ 33,000 అమ్మాయిలు అదృశ్యం అయ్యారని, ల్యాండ్ మీ భూములన్నీ గుంజేసుకుంటారని, నేనేం చేస్తానో చెప్పలేదు కదా చంద్రబాబు నాయుడు. చెప్పారు కదా సార్ సూపర్ సిక్స్ ఏమని మొన్న అంటే 2019 నుంచి 2023-24 వరకు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, సంక్షేమం ఇది ఏంది డబ్బులన్నీ పప్పు బిళ్ళాలు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు అని చెప్పినోడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు? అమ్మఒడి వేస్ట్ అన్నారు. అమ్మఒడిని అన్నబుడ్డి అన్నాడు లోకేష్. అమ్మఒడి ఆయన ఇచ్చిన దాంట్లో మేము డబ్బులు ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాపీ కదా చేసింది. జగన్మోహన్ రెడ్డిని కాపీ చేసే కదా జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తామనే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తున్నప్పుడు రూపాయి ఇవ్వడం తప్పు అన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తామని వచ్చారు. సో జగన్మోహన్ పెర్ఫార్మెన్స్ లో వీళ్ళు ఢీకొనలేరమ్మా. అయితే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని ఢీకొనలేరు వీళ్ళు. వీళ్ళు కేవలం ఆయనను కాపీ చేయాలా,
లేకపోతే ఆయన మీద బురద జల్లాలా, బురద జల్లి రావాలా, అది వీళ్ళ ప్లానింగ్. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.